రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్ ఒకటి, పాలమూర్ అంటే మహబూబ్నగర్ జిల్లా. ఇక్కడ కలం కాగితం లేకుండా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహా ఆంగ్ల యజ్ఞం జరుగుతుంది. చూడండి, విద్యార్థులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు నేను సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో 4 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్పించబోతున్నాను. ముందుగా ఈ టెన్స్ ఎప్పుడు వాడాలో చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ అంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులు బెట, భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడతాం. ఏదైనా సరే ఒక పని ఫ్యూచర్ లో చేస్తాను అంటాం. నేను రేపు ఒక సినిమా చూస్తాను, ఇంకా చూడలేదు కదా. నేను అంటే ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. సబ్జెక్ట్ వెంటనే విల్ తీసుకోవాలి, విల్ కానీ షెల్ కానీ. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే నేను రేపు సినిమా చూస్తాను. ఆమె రేపు హైదరాబాద్కి వస్తుంది, ఇంకా రాలేదు. షీ విల్ కమ్ టు హైదరాబాద్ టుమారో. వారు రేపు ముంబై వెళ్తారు, దే విల్ గో టు ముంబై టుమారో. ఇలా భవిష్యత్తులో చేసే పనులను తెలియజేస్తుంది ఈ టెన్స్. సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత షెల్ లేదా విల్ వస్తుంది. మనం ఎక్కువగా విల్లే వాడతాం. షెల్ ఏమో ఐ తర్వాత ఉయ్ తర్వాత వాడుతుంటాం, విల్ ఏమో అన్ని సబ్జెక్ట్స్ వాడతాం. కాబట్టి మీరు విల్లు గుర్తుపెట్టుకోండి. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సూత్రం చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి, Subject plus will plus V1 plus object. సే అగైన్, Subject plus will plus V1 plus object. ఇది ఇంటెన్స్ యొక్క సూత్రం. సబ్జెక్ట్ వెంటనే విల్లు రావాలి బేట. షెల్ కూడా వస్తుంది, ఐ ఉయ్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు షెల్ వస్తుంది. విల్లేమో అన్ని సబ్జెక్ట్స్ కి వాడచ్చు. ముందుగా మనము అన్ని సబ్జెక్ట్స్ యొక్క వాక్యాలని ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. నేను రేపు ఒక సినిమా చూస్తాను చెప్పండి బేట. ఐ వాచ్ ఏ మూవీ టుమారోనా ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో? ఐ విల్ వాచ్ అన్నారు. ఏం సార్, సబ్జెక్ట్ వెంటనే విల్ రావాలి. మేము రేపు ఒక సినిమా చూసాం. We watch a, we will watch a. చేతి పట్టు ఫస్ట్. We watch a, we watch a, we will watch a movie tomorrow. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యు. మీరు రేపు సినిమా చూస్తారు. చేతి పట్టు యు వాచ్ అన్నావు కదా, ఏమనాలి? యు విల్ వాచ్ అన్నారు. నెక్స్ట్ సబ్జెక్ట్ దే. వారు రేపు ఒక సినిమా చూస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హి. అతడు రేపు ఒక సినిమా చూస్తాడు. సబ్జెక్ట్ షీ. ఆమె రేపు ఒక సినిమా చూస్తుంది. ఇది అంటే అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు ఎలా నిర్మించాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్ అండ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాం అనమాట. లేదా మీకు సింపుల్ చెప్పాలంటే పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా చెప్పాలి, ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? రైట్. ఇప్పుడు మీరు బాయ్స్ గర్ల్స్ ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకొని ఒక పాజిటివ్ సెంటెన్స్ తెలుగు లేపు. మీరు రేపు టెంపుల్ కి వెళ్తారు. చెప్పు బేట ఇంగ్లీష్ లో. You will go to temple tomorrow. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? నెగిటివ్ ఆన్సర్. మీరు రేపు గుడికి వెళ్ళరు. వెళ్ళరు కాబట్టి ఏమొస్తుంది సార్? You won't go to temple tomorrow. విల్ ప్లేస్ నాట్ వోంట్ అనొచ్చు. యూ విల్ నాట్ గో టు టెంపుల్. వెరీ గుడ్. మీరు రేపు టెంపుల్ కి వెళ్తారా? Will you go to temple tomorrow? మీరు రేపు టెంపుల్ కి వెళ్ళరా? మీరు రేపు టెంపుల్ కి వెళ్ళరా? Won't you go to temple tomorrow? వెరీ గుడ్. మీరు అబ్జర్వ్ చేశారా? పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ ఏమో స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఏమో స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్, క్వశ్చన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్స్. చెప్పండి, ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్, క్వశ్చన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్, ఆన్సర్స్ స్టార్ట్ విత్, questions start with, answers start with, questions starts with, answers start with, questions start with, right. You అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే చెప్పు బేట. వారు రేపు సీఎం ని కలుస్తారు. They will meet CM tomorrow. వెరీ గుడ్. నెగిటివ్ సెంటెన్స్. వారు రేపు సీఎం ని కలవరు. Will they won't meet CM tomorrow. పాజిటివ్ క్వశ్చన్. వారు రేపు సీఎం ని కలుస్తారా? Will they meet CM tomorrow? నెగిటివ్ క్వశ్చన్. వారు రేపు సీఎం ని కలవరా? Won't they meet CM tomorrow? వెరీ గుడ్. యు అనే సబ్జెక్ట్ అయిపోయింది, దే అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు హీ చెప్పు బాబు. అతడు రేపు కారు కొంటాడు. అతడు రేపు ఒక కారు కొంటాడు. He will buy a car tomorrow. వెరీ గుడ్.
నెగిటివ్ ఆన్సర్. అతను రేపు కారు కొనడు. He won't buy a car tomorrow. పాజిటివ్ క్వశ్చన్. అతడు రేపు కారు కొంటాడా? Will he buy a car tomorrow? వెరీ గుడ్. నెగిటివ్ క్వశ్చన్. అతను రేపు కారు కొనడా? Won't he buy a car tomorrow? వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి షీ. లాస్ట్ రౌండ్ చెప్పు బేట. ఆమె నెక్స్ట్ మంత్ కారు కొంటది. కారు కొనడం కాకుండా ఇంకేదైనా. ఆమె నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తుంది. ఆమె నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తుంది. She will come to India next year. Next month, sorry. ఓకే. నెక్స్ట్. ఆమె నెక్స్ట్ మంత్ ఇండియాకి రాదు. She won't come to India next month. నెక్స్ట్ మంత్. పాజిటివ్ క్వశ్చన్. ఆమె నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తుందా? Will she come India to? షీ కమ్ టు ఇండియా. Will she come to India next month? ఆమె నెక్స్ట్ మంత్ ఇండియాకి రాదా? ఆమె నెక్స్ట్ మంత్ ఇండియాకి రాదా? Won't she come to India next month? వెరీ గుడ్. సో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ పిల్లలు ఇవి చూడండి, వీళ్ళు ఎంత అందంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంగ్లీష్ రావాలంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ వింటే రాదు, వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి. చెప్పండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. సో ఇక్కడ ఫుల్ డే బ్యాచ్ ఉంటుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. మహబూబ్ నగర్ అంటే పాలమూర్ అండ్ హైదరాబాద్ లో. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాం. చాలా తక్కువ ఫీజు తోటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. మీకు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.